హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు మనం రాజమండ్రి చూడడానికి వెళ్ళినప్పుడు అన్నీ మనం వీడియో తీసుకొచ్చాను మీకోసం. ఇక ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మనం చూడొచ్చు. రాజమండ్రిలో మెయిన్ ఏంటంటే ఇది దేవి చౌక్. ఇక్కడ చాలా బాగుంటుంది. దసరాకి అయితే ఇక మామూలుగా ఉంటుంది. ఇక్కడ నైట్ టైం ఫుల్ లైటింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎప్పుడైనా మీరు రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీ దేవి చౌక్ చూడండి. చాలా సినిమాలు కూడా తీస్తారు ఈ దేవి చౌక్ దగ్గర. చాలా బాగుంటుంది. అదే పక్కనే మండపం తయారు చేస్తున్నారు. మండపం అయితే వేరే లెవెల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ దసరాకి వచ్చినప్పుడు అయితే కంపల్సరీ చూడండి దేవి చౌక్ రాజమండ్రిలో. చాలా బాగుంటుంది. తర్వాత ఇది మేము చూసుకున్న తర్వాత కోట్లింగాల రేవ్ వెళ్ళామన్నమాట. కోట్లింగాల రేవ్ అయితే చాలా పెద్దది, 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం కొత్త బ్రిడ్జి దగ్గర గట్ట 4వ బ్రిడ్జి అంటారు అన్నమాట. ఆ 4వ బ్రిడ్జి దగ్గర గంట ఉన్నది ఏకంగా పుష్కర్ ఘాట్ నుంచి. చాలా బాగుంది. మీకు వీడియో లాంగ్ అయిపోతుందని స్పీడ్గా పెట్టినాను వీడియో. చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీ చూడాలి. వరద వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఫుల్ వస్తుంది అన్నమాట. ఇక్కడికి మెట్లను తాకుతుంది. ఎదురు మీకు ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర చూపిస్తున్నది శ్రీవారి పాదాలు అంటారు. అక్కడ తాకుతుంది అన్నమాట. అది వరద వస్తున్నప్పుడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే మనకి శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది అన్నమాట. అక్కడ చూస్తున్నారు శివుని విగ్రహం ఎంత పెద్దగా ఉందో. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది చూసుకున్న తర్వాత మేము పుష్కర్ ఘాట్కి వెళ్ళిపోయాం డైరెక్ట్. పుష్కర్ ప్లాజా దగ్గరికి అనమాట. ఇది మీకు చెప్పిన గుడి వరద వచ్చినప్పుడు అయితే శ్రీవారి పాదాల దగ్గర తాకుతుందని అక్కడే. చాలా బాగుంటుంది. ఇక్కడ బాగా వాటర్ పైకి వస్తుంది. ఇంకా సాయంత్రం అట్లా కూర్చోవడానికి భలే ఉంటాయి. ఇక్కడ బెంచ్లు అయ్యేసి ఉన్నాయి కూర్చోవడానికి. అక్కడ కూర్చుని అలా గోదావరి వైపు చూసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే మీరు కూడా ఎప్పుడన్నా రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీ రండి ఇక్కడ కోట్లింగాల రేవుకి. సరేనా? కోట్లింగాల రేవు చూసుకున్న తర్వాత మేము పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇది చూస్తున్నారు. ఈ చెట్టు మ్యాక్సిమం 100 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ చెట్టు అయితే అప్పటి నుంచి అలా ఉంటుంది. వరద వచ్చినప్పుడు అయితే సకానికి వస్తుంది దానికి వాటర్. పుష్కర్ ప్లాజా చూసుకున్న తర్వాత పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళినాం. ఇదే పుష్కర్ ఘాటు. 2 బ్రిడ్జిలు మైన్ ఉంటుంది అన్నమాట. ఇది మంచిగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే టూరిస్టులు అవి బాగా ఎక్కువ వస్తుంటారు. అందరూ వచ్చి కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ భవానీలు స్వామిలు అందరూ ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ బాగా స్నానాలు చేస్తారు. బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా కిటకిటలు ఆడుతుంది ఇక్కడ. చూసారా? మేమైతే వీడియో తీసుకున్నప్పుడు ఒక ఫ్యామిలీ అయితే వచ్చారు, మా చెల్లెళ్ళు లాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా మేము వీడియోలో పడ్డాము, మేము చూసుకుంటాం అని చెప్పారు. సరైన వాళ్ళకి మన ఐడి ఇచ్చామన్నమాట. వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట వీడియోలో పడుతుంటే. చూస్తున్నారు ఏదైతే రైలు. చిన్నప్పుడు ఈ ట్రైన్ చూడడానికి అయితే ఇక్కడి నుంచో చూడడానికి వచ్చేటోళ్ళు. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ ట్రైన్ జర్నీ. దాని బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నైట్. ఇంకా రాజమండ్రి చూపించవలసినవి చాలా ఉన్నాయి, కానీ తక్కువ. నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది పుష్కర్ ఘాట్ దగ్గర అయితే చాలామంది ఉంటారు. చేపలు పట్టేటోళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. ఎవరైనా పడిపోయినా ఒక్కని తీస్తారన్నమాట ఇల్లు. చాలా బాగుంటుంది. ఇక్కడ సేఫ్టీ కూడా ఉంటుంది. ఎవరైనా కొత్తగా రాజమండ్రి వచ్చినప్పుడు అయితే కంపల్సరీ రండి ఇక్కడికైతే. ఎన్టీ రామారావు విగ్రహం కృష్ణుడి రూపంలో చూసారు అది. ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడికి రైల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం చూడడానికి. వెళ్ళే దారిలో మనకైతే సేమ్ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంటుంది చూడు, అట్లా వెళ్ళవలసి ఉంటామంట. చాలా బాగుంటుంది. సైడ్ విగ్రహాలు, ఒక సైడ్ ఏమో నది, పక్కన రోడ్డు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సూపర్ ఉంటుంది ఇక్కడైతే.
పుష్కర్ ప్లాజా కానీ ఈ రోడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా ఇంటికి పోవాలనిపించదు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీ ఇది కూడా చూడండి అయితే. ఓ మన రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్ల ఫోటోలు కానీ అవి విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అల్లూరి సీతారామరాజుది, కాటన్ దొర విగ్రహం చాలా ఉంటాయి. పివి నరసింహారావు గారిది, కాటన్ దొర విగ్రహం. ఇప్పుడు పుష్కరాలు స్టార్ట్ అవుతాయి 2027లో, అందుకే ఇవి బాగా వర్క్ జరుగుతుంది అనమాట. వర్క్ చేయడానికి అన్నమాట ఇదంతా పెట్టారు, వర్క్ చేస్తున్నారు, అందుకే మూసేసి పెట్టారు అనమాట. లేకపోతే చూడాలంటే సూపర్ అనిపిస్తుంది. అక్కడ ఒక సైడ్ గోదావరి, ఒక సైడ్ ఏమో ఇటు సైడ్ రోడ్డు. ఇక భారత్ మాత ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచే బోట్ రైడింగ్లు, పాపికొండలు వెళ్ళడానికి బోట్ రైడింగ్లు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న గురించి బోట్ రైడింగ్లు ఇవి లేవు. శీతాకాలం నుంచి వేసవకాలం దాకా బాగా వెళ్తాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న 4వ బ్రిడ్జి, ఇదే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనమాట. కింద నుంచి రైలు వెళ్తుంటుంది, పైనుంచి ఏమో బస్సులు, లారీలు అన్నీ వెళ్తుంటాయి, వాహనాలు. ఇక మనం చూస్తున్నది ఆ బ్రిడ్జి పక్క నుంచే ఉంటుంది రోడ్డు. ఇది మార్నింగ్ మార్కెట్, అరటికల్ మార్కెట్ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ మార్నింగ్. ఇంకా మార్నింగ్ వస్తే ఇంకా సూపర్ అనిపిస్తుంది. ఆ పక్కన ఉంటుంది ఇది చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. చేపలు ఇక్కడ ఎప్పుడు ఫ్రెష్ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఎప్పుడు ఫ్రెష్ చేపలు దొరుకుతాయండి. రొయ్యలు, జల్లలు, ఇంకా పెద్ద పెద్ద పరుగులు దొరుకుతాయి. బాగా జల్లలు దొరుకుతాయి ఇప్పుడు ఇక్కడ. చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఇక్కడ మార్నింగ్ టైం మార్కెట్ చేయాలంటే ఇక్కడ చేప తీసుకోవచ్చు, వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. చాలా బాగుంటాయి. ఇక్కడ నత్తలు కూడా దొరుకుతాయి, నత్తలు కూడా వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అంతే ఇక్కడ. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు తీసుకోవాలనిపిస్తే కంపల్సరీ తీసుకోండి. పీతలు దొరకవు, రొయ్యలు దొరుకుతాయి, జల్లలు దొరుకుతాయి, ఆలుగలు దొరుకుతాయి. ఆ రొయ్యలు అడిగిన ఆమె అడిగితే 400 చెప్పింది, బాగా రేట్ ఎక్కువ. చూస్తున్నారు నత్తలు క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. నత్తలు కూడా చాలా బాగుంటాయి అక్కడ. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.